2026 ఫిబ్రవరి నెలలో దాదాపు జేహెచ్ఎంసీ కార్యవర్గం అయితే పూర్తిగానుంది. జేహెచ్ఎంసీ సంబంధించి ఇప్పటికే సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ కూడా జేహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకుంది. అసలు ఎందుకు ఇంకొక 3 నెలల ముందే జేహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ఎందుకింత హడావిడి చేస్తుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. అన్న, ఇంకా 3-4 నెలలు టైం ఉంది, ఇప్పుడే ఎందుకింత హడావిడి అంటే ఏం చెప్తారు? అంటే ఏ ఎన్నికకైనా సమాయత్తం కావాలి కాబట్టి పార్టీ శ్రేణులను సిద్ధం చేసే ప్రాసెస్లో అందరినీ కూడా యాక్టివ్ చేస్తున్నారు. దాంట్లో తప్పేముంది? అందులో భాగంగానే ఎమ్మెల్యేస్ని కానీ కార్పొరేటర్లను కానీ అందరినీ కూడా పిలిచి మాట్లాడి 3 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరంతా కూడా సిద్ధంగా ఉండమని చెప్పి సందేశం ఇస్తాకే అందరినీ పిలిచినట్టు అనిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత కసితో ఉన్నారా? మన కూడా కేటీఆర్ చెప్పారు, జూబ్లీహిల్స్ ఓటమి కుంగిపోవద్దు, దానికి సంబంధించి జేహెచ్ఎంసీలో మన సత్తా చూపెడదామని చెప్పేసి కూడా ముఖ్య కార్యకర్తలతో చెప్తున్న పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఓటమి తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఇప్పుడు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయిగా, దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? అంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము ఓడిపోయినా కానీ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు చాలా బలంగా పనిచేసిన మాట వాస్తవం. కాబట్టి పని చేయడమే మన కర్తవ్యం. రిజల్ట్ దానికి వదిలేద్దాం. ఎందుకంటే అన్ని ఎలక్షన్స్ గెలవలేము. కొన్ని ఎలక్షన్స్ ఎన్నిక అన్నప్పుడు కొన్ని ఓడిపోవాల్సి వస్తుంది. ఓడిపోయినా కానీ కుంగిపోకుండా మళ్ళీ పార్టీ శ్రేణులను సమాయత్తపరిచి నూతన ఉత్తేజంతో పోవడమే నిజమైన నాయకత్వ లక్షణం. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టిగా పనిచేద్దాం, ఖచ్చితంగా గెలుద్దాం. ఎందుకంటే జిహెచ్ఎంసీ 2 ఎలక్షన్స్లో, గత 10 సంవత్సరాలు జరిగిన 2 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి అప్పుడు ఇప్పుడు 2 ఎలక్షన్లో కలిపితే మొత్తం 4 సీట్లు ఏమో ఉన్నాయంతే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు లేవు. కాబట్టి జిహెచ్ఎంసీకిలో అత్యధికంగా ఉన్న సీట్లు బీఆర్ఎస్ పార్టీకే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అత్యధిక సీట్లు సంపాదిస్తుంది. అంటే 10 ఏళ్ల కిందట మీరు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, మీకు అప్పుడు ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార కాంగ్రెస్ పార్టీని కాదని జేహెచ్ఎంసీ ప్రజలు మీకు ఎందుకు పట్టం కడతారనుకుంటున్నారు? ఎట్లా ఉంటుంది అసలు? అంటే కేవలం అధికారం ఉన్నప్పుడే పట్టం కడతారు అనేది తప్పు. 10 ఏళ్ల క్రితం మీరు ఫస్ట్ 2015లో ఎన్నికైనప్పుడు 99 సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. మళ్ళీ అదే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం 58 సీట్లకు ఇచ్చిండ్రు. అంటే మరి దాదాపు 41 సీట్లు తగ్గించిండ్రు. అంటే ప్రజలు ఎవరు పనిచేస్తుండ్రు, ఎట్లా పనిచేస్తుండ్రు, రేపు రాబోయే రోజుల్లో మా భవిష్యత్తును, మా హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ ఎవరి చేతిలో పెడితే బాగా పనిచేస్తారని చెప్పి అన్ని కోణాలలో ఆలోచించుకొని ఓటు చేస్తారు. ప్రజలు చాలా తెలివి కల్ల వాళ్ళు, విజ్ఞులు. కాబట్టి ఆలోచన చేసి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకుంటూ ఓటు చేస్తారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అత్యధిక సీట్లు ఇచ్చి గెలిపిస్తారన్న గట్టి నమ్మకం నాకుంది. గతంలో కూడా బీజేపీకి సంబంధించి దాదాపు 40 పైగా వాళ్ళు కార్పొరేటర్ గెలిచిన పరిస్థితి. సో ఈసారి మీకు పోటీ బీజేపీతో ఉంటుంది అనుకుంటున్నారా, కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది అనుకుంటున్నారు జేహెచ్ఎంసీ పరిధిలో? అంటే మాకు కాంగ్రెస్ పార్టీతోటే పోటీ ఉంటే అనుకుంటున్నాము. ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పుడు దాదాపు మొన్న సీట్లు గెలిచినాక దాని తర్వాత వాళ్ళ డెవలప్మెంట్లో భాగం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పాత్ర కానీ సరిగ్గా పోషించలేకపోయింది. కాబట్టి వాళ్ళని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి అన్ని అధర్మాలు చేస్తున్న పార్టీ ప్రస్తుతం ఆ పార్టీ యొక్క కార్పొరేటర్లు. కాబట్టి అధర్మాలను అన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి ఏమైనా నిధులు వస్తే ఏమన్నా ఆశతోటి కూడా ఆ రోజు ఉండే. కానీ ఈ బీజేపీకి ఇన్ని సీట్లు ఇచ్చిన కేంద్రం నుంచి కూడా ఏ నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీని అభివృద్ధి చేస్తానికి వస్తాయేమని ఆశించిన కానీ రాకపోయేసరికి నిరుత్సాహపడ్డారు. ఖచ్చితంగా బీజేపీ పార్టీని దూరం పెడతారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు మున్సిపాలిటీలకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తుంది. మరి ఫిబ్రవరి తర్వాత జేహెచ్ఎంసీలో ఎలక్షన్స్ ఉంటాయి అనుకుంటున్నారా? ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ ఏమైనా స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? అంటే ఫిబ్రవరి తర్వాత ఎలక్షన్స్ పెట్టాలనుకుంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పక్కకున్న మున్సిపాలిటీస్ కూడా ఇందులో విలీనం చేసి పెడతాన్న ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు పేపర్లలో, పత్రికల్లో చూసినాం. ఒకవేళ అదే విధంగా చేసినా చేయకుండా ఖచ్చితంగా ఫిబ్రవరిలో కాగానే మార్చ్ ఫస్ట్ వీక్లో ఎలక్షన్స్ పెట్టాలి ఖచ్చితంగా. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం 3 కార్పొరేషన్లు ఏమో చేస్తాం, పక్కకున్న మున్సిపాలిటీస్లో విలీనం చేస్తాం, వార్డులు డీలిమిటేషన్ చేస్తామని చెప్పేసి ఏమని అనుకుంటే ఒక 3-4 నెలలు టైం తీసుకుంటుంది. అంతకన్నా ఎక్కువ తీసుకోలేరు కూడా. చట్ట ప్రకారం కేంద్రం నిర్ణయించిన చట్టం ప్రకారం ఖచ్చితంగా 3-4 మంత్స్లో ఖచ్చితంగా ఎలక్షన్స్ చేయాలి.
ఇప్పటికే బీసీ 42% రిజర్వేషన్ సంబంధించి చట్టబద్ధత కాలేదు. ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించి సర్పంచ్ ఎలక్షన్స్కి పార్టీ పరంగా పోతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. సో చట్టబద్ధత లేకుండానే ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా 42% రిజర్వేషన్ లేకుండానే పోద్దు అనుకుంటున్నారు, లేకపోతే అప్పటి వరకు ఏమన్నా 42% రిజర్వేషన్ సంబంధించి ఏమన్నా తీర్పు వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు? అంటే ఇప్పటింతలో ఏ తీర్పు రాదు. ముఖ్యమంత్రి గారు కొండం దొవ్వి ఎలుకం పట్టినట్టు ఈ బీసీ యొక్క నిదానాన్ని ఎత్తుకొని ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమం ఇది. ఎప్పుడైనా సరే బిల్లు పాస్ అయ్యి రాష్ట్రపతి అగ్రీ చేస్తేనే అది వస్తుంది, కోర్టులలో అది నిలబడదు. వీళ్ళు చేసిన ప్రకారం అయితే అది ముఖ్యమంత్రి గారికి తెలుసు. అడ్వకేట్ జనరల్ గారు, న్యాయ నిపుణులు అందరూ కూడా సలహా ఇస్తారు. కానీ ప్రజల్ని మోసం చేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాల మీద ఎత్తుకున్నారు. వాళ్ళు విఫలమైపోయినారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా అనుభవం కావాలి. ప్రజల్ని ఈ విధంగా మోసం చేసే ప్రయత్నం చేయకూడదని వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు. పార్టీ పరంగా ఇచ్చుకుంటే దాన్ని ఎవరు కూడా అడ్డం చెప్పరు. దానికి ఏ బిల్లు అవసరం లేదు, ఏ వ్యక్తి పర్మిషన్ అవసరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ప్రజల్ని మభ్యపెట్టి లేకపోతే మసిపూసి మరాడికాయ చేసి లబ్ధి పొందామనే ప్రయత్నం చేయకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. జూబ్లీహిల్స్లో పార్టీకి సంబంధించి ఓటమి తర్వాత, అంటే మొన్న జరిగిన ఎలక్షన్ చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్న పరిస్థితి. సో ఇప్పుడు కూడా ప్రజలు కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అభివృద్ధి జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళుతారని అనుకుంటున్నారా, లేకపోతే ఎట్లా ఉండబోతుంది? అంటే నేను ఇప్పుడు మీకు ఇంతకుముందుకే చెప్పిన 99 సీట్లు ఉన్నప్పుడు రెండోసారి ఎన్నికల అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి 41 సీట్లు తగ్గించి 58 సీట్లకే పరిమితం చేసిండ్రు. మరి అధికారంలో ఉన్నప్పుడు అన్ని సీట్లు తగ్గించాలి ఎందుకు? మరి అంటే అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే అయిపోతుంది అభివృద్ధి. కాబట్టి ప్రజలు ఆ రోజు జరుగుతున్న పరిణామాల్ని రాబోయే రోజుల్లో ఏ పరిణామాలు జరగబోతున్నాయని దృష్టిలో పెట్టుకొని ఓటు చేస్తారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బాగా బ్రహ్మాండంగా సిటీ అభివృద్ధి అవుతుందన్న ఆశ కూడా ఏం లేదు. 22 నెలలు గడిచిపోయినాయి. ఇప్పటిదాకా సిటీలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అన్నీ కూడా గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రిబ్బన్లు కట్ చేసుకుంటా ఇనాగ్రేషన్లు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ఇంకా మిగతా 3 సంవత్సరాల్లో అద్భుతాలు ఏం చేయలేరు కూడా. ఎందుకంటే ఏ పెద్ద ప్రాజెక్టు తీసుకున్నా దానికి డిపిఆర్ చేసి దాన్ని అంతా చేస్తే ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. దాని తర్వాత దానికి నిధులు సమకూర్చాలి, పనులు స్టార్ట్ కావాలి. కాబట్టి ఇవన్నీ పెద్ద కాల వ్యయంతో కూడుకున్న పని. కాబట్టి పెద్ద అద్భుతాలు ఇంకా రాబోయే రోజుల్లో చేసే అవకాశం కనిపిస్తలేదు, చేసే ఆలోచన వాళ్ళకు ఉన్నట్టు కూడా కనిపిస్తలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధిని హైదరాబాద్ మీద వాళ్ళు దృష్టి పెట్టి ఏ విధంగా చేసిండ్రో, అనేక ఫ్లైఓవర్ల నిర్మాణం, 42 ఫ్లైఓవర్ల నిర్మాణం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో నిర్మించింది. అలాగే వర్షం పడితే అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమైపోతే ఎస్ఆర్డిపి అని చెప్పి 800 కోట్ల రూపాయలతోటి నాలాలు నిర్మించింది. ఇంకా నిర్మించాల్సి ఉంది, మొత్తం దాంతో అయిపోలేదు, ఇంకా నిర్మించాల్సి ఉంది. ఎస్ఆర్డిపికి నాలాలు ఇంకా నిర్మించాలి, ఫ్లైఓవర్లు ఇంకా నిర్మించాలి, రోడ్డు నెట్వర్క్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, కొత్త రోడ్లు వేసేసి అనుసంధానం చేయాలి. తద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ని డీకంజెషన్ చేయాలి. సో ఇంకా బస్తీ దవాఖానాలు అనేకం పెట్టింది, ఇంకా బస్తీ దవాఖానాలు పేద ప్రజల గురించి అనేకం ఇంకా పెట్టాల్సి వస్తుంది. ఇలా అనేక రకాలుగా ఇంకా హైదరాబాద్ నగరాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తుంటే మనకు కొన్ని సంవత్సరాలు పడుతుంటుంది. కాబట్టి అది మధ్యలో బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ని మళ్ళీ మనం కవర్ చేయాలంటే దాన్ని మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈ 22 నెలల కాలంలో హైదరాబాద్ జిహెచ్ఎంసీకి అభివృద్ధిలో కంప్లీట్ బ్రేక్ స్టాండ్ స్టిల్ అయిపోయింది. కాబట్టి దీన్ని కవర్ చేయడానికి మళ్ళీ మనకు ఒక 5 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేద్దామన్న చిత్తశుద్ధి కానీ, దీన్ని డెవలప్ చేయాలి, ఇన్ని కోట్ల మంది ఇవాళ 1,50,00,000 పైచిలకి ఇక్కడ నివసిస్తున్నారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, వీళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని చెప్పి ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. అది శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉంటేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది. లేకపోతే అసలు హైదరాబాద్ నగరం అభివృద్ధి కుంటుపడుతుంది, ఇక రోజుకింత డిట్రవేట్ అయిపోతుంది. గతంలో మీ పార్టీలో గెలిచి మేయర్గా ఉన్నా కానీ, లేకపోతే డిప్యూటీ మేయర్ కూడా దాదాపు 10 మంది కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. సో ఈసారి ఎంతమంది కార్పొరేటర్లు గెలుస్తారనుకుంటున్నారు? సో జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం మీదేనా అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా మేయర్ పీఠం మాదే, బీఆర్ఎస్ పార్టీదే మేయర్ పీఠం ఉండబోతుంది. ఎందుకంటే గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజల ఆ అభివృద్ధిని ఆస్వాదించినప్పుడు, అనుభవించినప్పుడే ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక పార్టీకి పట్టం కడతారు, గుర్తుపెట్టుకుంటారు. కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు? ఒక దుష్పరిపాలన వచ్చినప్పుడు పాత పరిపాలన బాగుండే సంగతి బాగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు ప్రజలు ఆ స్టేజ్లో ఉన్నారని నేనే అనుకుంటున్నాను.
కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని తిరిగి హైదరాబాద్ మేయర్ పదవి మాకే ఇస్తారని చెప్పి గట్టి బలంగా నమ్ముతున్నా. ఖచ్చితంగా గత 10 ఏళ్లలో చేసిన బీఆర్ఎస్ అభివృద్ధి జిహెచ్ఎంసీలో దాదాపు 42 ఫ్లైఓవర్లు పైగా కట్టాము. సో దాదాపు సిటీకి సంబంధించిన అభివృద్ధి విశ్వనగరంగా చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ వైపే ఉంది. సో ఇంకా నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ మేయర్ పీఠం కైవసం చేసుకోవాల్సిందే. ప్రజలు ఆ దిశగా ఆలోచిస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. జిహెచ్ఎంసీలో ఒక్క కొత్త కార్యక్రమం కూడా తీసుకోలేదు. గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకే ముఖ్యమంత్రి మంత్రులతో పాటు ఇప్పుడు కూడా కొబ్బరికాయలు కొట్టుకుంటున్న పరిస్థితి. సో ప్రజలంతా గమనిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమి జిహెచ్ఎంసీలో పడబోదని చెప్పేసి సుధిరెడ్డి చెప్తున్న పరిస్థితి. విజయనగరం సతీష్తో సురేష్ తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.